అది వచ్చింది. అందుకే మీకు డీటెయిల్ నోట్స్ మీరు అందుకే షణ్ముఖ ఇస్తారు. అది అంటే ఒక విజన్, ఒక పంచాయతీకి వచ్చే రెవెన్యూ సోర్సెస్ ఒకటేసారి మనకి ఇసుక స్థానికంగా మా సహజ వనరుల దగ్గర నుంచి తీస్తే, అలాగే మీరు చెప్పిన రిజిస్ట్రేషన్ అంటే నేను క్రయ విక్రయాలు జరిగితే ఒక పంచాయతీలో 2% మనం చేసిన స్టాంప్ డ్యూటీ 2% తిరిగి పంచాయతీకి రావాలి. అలాగే ఇసుక అక్కడి నుంచి తీసేసుకుంటే మట్టి దొంగలు తీసుకున్నా కానీ వాళ్ళకి రావాల్సిన సిలిండర్ అనేది రావట్లేదు. ఇట్లాగే ఎన్ని హెడ్స్ ఉన్నాయి దీనికి? ఒక పంచాయతీకి సొంత ఎన్ని రకాలుగా సమకూర్చుకోగలదని ఒక లిస్ట్ అవుట్ చేయడం. దానికి మీకు చెప్పింది అంటే ఒక 48 hours చెప్పడానికి మోర్ డీటెయిల్ మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ఇది ఏమవుతుందంటే అలాగే ఇది ఏమవుతుందంటే ఇప్పుడు అరకొర జ్ఞానం ఉందంటే మనకు కొంచెం మంచిగా నేను ఎక్కడో టిబెట్కి వెళ్తాను, టిబెట్ నుంచి జీవితం అక్కడి నుంచి చెట్లు కొరకు వస్తే ఇట్లాగే ఉంది పరిస్థితి. అందుకనే స్థానికంగా నేటివ్ స్పీసీస్ ని మనం ఎంకరేజ్ చేస్తాం. బేసిక్ ఎవరైతే దేశాల నుంచి ఏమైనా ఎక్స్పర్ట్స్ ని పట్టుకొచ్చి, ఉదాహరణకి మియావాకి ఫారెస్ట్ ఎక్స్పర్ట్ జపాన్ పట్టుకొచ్చి మీరు ఇక్కడ మియావాకి డెవలప్ చేయమంటే అక్కడ జపాన్ నుంచి మనం చెట్లు పట్టుకున్నాం. మనకున్న చెట్లు మియావాకి నెట్టాడులో మనం చేసుకోవడం అనుకుంటాం. అలాగే ఎస్పెషల్లీ కోనాకాయ నాకు ఇదే వేదన ఉండదు. అసలు ఈ కోనా కార్పస్ అనే చెట్లని ఎందుకు పెంచారు? అక్కడ కనీసం నేను ఎప్పుడు చూస్తూ ఉండదు అని ఇరిగిపోతాయి మొక్కలు. ఐ థింక్ ఇట్స్ మలేసియన్ స్పీసీస్ కాదండి. ఒక దేశం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద తమిళనాడు తెలంగాణ నేను కూడా తెలియకుండా నా ప్రాబ్లం ఉంది సార్ 10 చెట్లు. తర్వాత ఎవరు చెప్పారు ఆర్మీ అందరికీ స్వార్థం ఏమవుతుంది? వెంటనే ఫస్ట్ రిపోర్ట్ పచ్చగా ఉండదు. పచ్చదనం అనేది చాలా అది ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. ఆక్సిజన్ దానికి ఏమి పువ్వులు కూడా రావనుకుంది. వచ్చిన సరిగ్గా చెట్లు ఉండలేవు, పక్షులు ఉండలేవు. అది ఏంటంటే బేసిక్ అది మలేషియన్ ప్లాంట్. మలేషియాలో ఏంటంటే ఇప్పుడు దానికి అది ట్రాపికల్ ల్యాండ్ కాబట్టి ట్రాపికల్ మనకు దానివల్ల ఎక్కువ వర్షపాతం ఉన్న నేల, ఎక్కువ వర్షపాతం ఉన్న నేలకి సంబంధించిన చెట్టు అది. అంటే ఎక్కువ భూములు ఇవ్వకుండా అది ఎక్కువ పీల్చుకుంటుంది. దాన్ని వచ్చిన దాన్ని మనం ఇక్కడ పెట్టాము. ఆ ఎదుగుదల దాని ఫస్ట్ దుబాయ్లో ప్రారంభించారు. దాన్ని దుబాయ్ మొక్క అనేవాళ్ళు వరకు ఆ కొన కాపస్ దాన్ని ఒక 15 years దాకా ఎప్పుడు బాగా ఇంపోర్ట్ చేశారు మనం వాళ్ళు. ఇప్పుడు చేసాక ఇప్పుడు మనం చేయాల్సింది కలెక్టర్ గారికి ఖచ్చితంగా దృష్టి తీసుకెళ్దాం. ఉద్యానవన శాఖ కూడా తీసుకెళ్ళి డిస్కరేజ్ చేయమని, అలాగే నర్సరీలు కూడా మీ తరఫు నేను అప్పీల్ చేస్తాను. ఇవి అలాగే ఏ ప్లాంట్స్ అయితే వేసారో ఇప్పుడు సడన్గా తీసేస్తే కూడా ఏమైపోతుందంటే బోర్డుగా ఉండదు. అందుకని ఏంటంటే ఫేజ్ అంటే ఒక 3 phases తీసేయాలి. అంటే ఫస్ట్ ఒక ఆల్టర్నేట్ ప్లాంట్ ఏదైనా పెట్టి అంటే ఫస్ట్గా చిక్కగా ఇస్తారు మొక్కలు. ఆ మొక్కలకి ఏం చేయాలంటే ముందు ఒక 30 మొక్కలు కనీసం 10 మొక్కలు తీసేది ఫస్ట్ ఫేజ్లో. దాన్ని ఇంకొంచెం ఫాస్ట్గా పెరిగి మన నేటివ్ స్పీసీస్ వేసుకోవడం. ఇంకొక ఫ్యూ మంత్స్ మళ్ళీ ఇది చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని కొంచెం వాటర్ ఫుటింగ్లోనే చేయాలి. అవి చాలా డేంజరస్. పర్యావరణం కూడా మన అట్లీస్ట్ అది మనిషికి చాలా లంగ్ ఇష్యూస్ చాలా వస్తుంది. ఖచ్చితంగా ఇది కొంచెం మీరు రైట్ పాయింట్ రైజ్ చేశారు. వీఆర్ విత్ యూ అండ్ విల్ కరెక్ట్ దట్ పార్ట్ అండ్ విల్ డూ. పుష్కలంగాను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సముద్ర తీరం వెంబడి ఓఎన్జీసీ గేమ్ సంస్థ ఆయిల్ వెనుక తీసుకుని వెళ్తున్నాయి. కానీ ఈ ఉమ్మడి గోదావరి జిల్లాకు సంబంధించిన గేయులు పైలైన్ల భూములు కిందించడంతో మొన్న నగరం ఓఎన్జీసీ కట్టడం జరిగి 10 ఏళ్ళు అయింది. వాళ్ళ గతంలో నగరం ఓఎన్జీసీ గేమ్ బ్లాస్ట్ జరిగి 25 మంది చనిపోయి స్పాట్. సో వాళ్ళు బిక్కుమంటూ పడుతుంది. కానీ ఓఎన్జీసీ సంస్థల నుంచి ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించిన ఏదైతే రిఫైనరీలు కానీ ఇవన్నీ అంటే కోకోనట్ అంటే కోనసీమ అంటారు. అలాంటి కోకోనట్ రీసెర్చ్ సెంటర్ లాంటి లేవు. సో వాళ్ళ రైతులు ఇబ్బందులు పడుతుంది. మీరు అన్నారు పంచగత గ్రామీణ అభివృద్ధికి ఎలాంటి నిధులు రావాలి. కానీ అలాంటి సంస్థలు ఎందుకు వదిలేస్తారు? గత ప్రభుత్వం కూడా అలాగే గెయిల్ని కానీ ఓన్ చేసి ప్రాబ్లం ఎక్కడుందండి సార్? నేను చాలా మంది ఉన్నతాధికారులు ఢిల్లీలో కలిసినప్పుడు బేసిక్గా సిఎస్ఆర్ గురించి మాట్లాడతాను. మేము ఇక్కడి నుంచి కొంత దేశానికి కావాల్సిన సహజ సంపద నుంచి తగ్గుతున్నప్పుడు తీసుకెళ్తున్నప్పుడు ఒక కన్స్ట్రక్షన్కి ఒక డిస్ట్రక్షన్ రావు. బట్ హౌ డు వి బిగిన్? దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సివిలైజేషన్. ఒక కట్టడం నిర్మించాలంటే ఎక్కడో చోట కొంచెం చెట్లు పోవాలి, కొంత గ్రావెల్ తవ్వాలి, కొండ కరగాలి. అక్కడ
అండర్స్టూడ్. కానీ హౌ బ్యాలెన్స్ వీఆర్, హౌ కన్స్ట్రక్టివ్ అనేది మనకి ఒక క్రైటీరియా. ఓఎన్జీసీ వీళ్ళందరికీ కూడా మేము మన రిలయన్స్ కానీ వీళ్ళందరికీ నేను అందుకని మాట్లాడుతున్న పొల్యూషన్కి సంబంధించి కూడా ఇది గ్రీన్ ట్రిబ్యునల్ ఇవన్నీ అంటే మనం ఎక్కువ భయపెట్టినేమో సోషల్స్ ఏమి అవ్వదు, అదొక సమస్య ఉంటుంది. రాష్ట్రానికి దేశానికి కావాల్సిన సహజ వనరులు మనకి రావాల్సిన గ్యాస్ కూడా మన ఎక్స్పోర్ట్ అది అవసరం. కానీ ఇప్పుడు వాట్ కాస్ట్ అనే దాన్ని ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని గురించి వాళ్ళు దృష్టికి తీసుకోవాలి. వాళ్ళందరూ ఏం మాట్లాడతారంటే ఉదాహరణకి ఏటిమోగ ఇష్యూ కూడా ముమ్మడివరంలో మాకు రిలయన్స్ పైప్ వేసినందుకు మాకు కంపెన్సేషన్ ఇచ్చారు, కానీ మాకు ఏటిమోగ మా మత్స్యకారులకు రాలేదు ఇష్యూ. రిలయన్స్ అధికారులు అయితే వాళ్ళు ఏమంటారంటే అసలు మాకు పైప్ లైన్ మాకు అక్కడ దాకా చెప్పారు, ప్రపోజల్లోనే అసలు ఏటిమోగ లేదు, మేము ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ నిధులన్నీ మేము ఇచ్చేసాం, అది దాని ముందుకి ఎవరికి చేరాలో చేరలేదని, కాంపెన్సేషన్ చేరట్లా, అది ఎంత చెప్తుంది ఎంత చేరట్లేదు తెలిసి ఒక వ్యత్యాసం ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఇప్పుడు దిస్ గవర్నమెంట్, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎవరైనా సరే చాలా క్లియర్ కట్ ఇంక్లూడింగ్ రిలయన్స్ ఆర్ ఇంక్లూడింగ్ టు ఓఎన్జీసీ ఇంక్లూడింగ్ టు ఎవరికైనా మేము చెప్పదలుచుకుంది విల్ కమ్యూనికేట్ ఇన్ ప్రాపర్ వే. ఇంత కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎలా కమ్యూనికేట్ చేస్తావు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు కూర్చొని దందాలు చేస్తే పని మనం చేయాల్సింది మీరు ఇంత తీసుకెళ్తున్నప్పుడు ఇక్కడ రిసల్ట్ జరుగుతుంది, ఇంతమంది మీరు గ్యాస్ పైప్ లైన్ వేసి వెళ్తున్నప్పుడు ఏదైనా జరిగితే ఇంతమంది పార్టీ చనిపోయారు ఇలాంటి చోట్ల, దీనికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలాంటి కాంపెన్సేషన్ ఇస్తారు? అది ఉన్నత అధికారులు ఎవరైనా సరే, మీరు ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ నిజాయితీకి వెళ్తామంటే దే ఆర్ మోర్ దెన్ విల్ సపోర్ట్. మనకు రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో దాని పరిధిలో లేనివి పరిధిలో ఉన్నాయి. ఇందాక మీరు చెప్పింది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కదా, ఇప్పుడు డీమ్డ్ ఫారెస్ట్ దీన్ని ఇది ఏ జడ్జిమెంట్ 2 సంవత్సరాల క్రితం ఇది ఈ పరిధిలోకి రాని మనకి రిజర్వ్ ఫారెస్ట్ కానీ వీటి కింద రాని ఇవన్నీ కూడా అవి డీమ్డ్ ఫారెస్ట్ కింద చేసి దాన్ని కన్సిడర్ చేయాలని ప్రొటెక్ట్ చేయాలి. అది కూడా అటవీ శాఖ పరిధిలో అలాంటి వాటిని పరీక్షించాలన్నది కాదు. దానికి ఏముందంటే దానికి కావాల్సిన మంచినీరు మరడుగులు ఏంటంటే బేసిక్ తీర ప్రాంతాన్ని మీకు తెలుస్తుంది, తీర ప్రాంతాన్ని మనకి సేఫ్ గార్డ్ చేస్తాయి. కాబట్టి ఈ డ్రెడ్జింగ్ వల్ల కొంత పోయింది, ఈ షిప్స్ రావడానికి రాకపోకలకు కోరికలు తీయటం, అలాగే కొంత కాలువలు తవ్వరాలు డ్రెడ్జింగ్ యాక్టివిటీస్ వల్ల ఈ నీటి బాధేసింది, దానివల్ల మరడుగులు కూడా దోషం కారణం. దానికి తోడు గత ప్రభుత్వం చేసింది ఏంటంటే నివాస యోగ్యం ఏదో చేతులు పట్టాలు ఇచ్చి చేతులు దులిపేసుకుందాం అనే ప్రక్రియలో మరడుగులో స్థలం ఇచ్చింది. అక్కడ దాదాపు 3 లక్షల టన్నులు కంకర అక్కడ డంప్ చేసింది, మట్టి కానీ అది ఎప్పుడు నీళ్లు వచ్చినా సరే మళ్ళీ నీళ్లు వచ్చేసి దాని సహజీకరణ నీళ్ళు రావలేదు, దాన్ని మార్చు అది తిరిగి అది ఎలా చేయాలో ముందుకంటే కలెక్టర్ గారు ఒక రిపోర్ట్ పంపిస్తాను, దాన్ని ముందు తీసుకున్నాం. మన ఖచ్చితంగా మన అవసరం అది క్లైమేటిక్ చేంజ్ పరిస్థితుల్లో మాకు తీర ప్రాంతం రక్షించుకోవాల్సిన అవసరం దాన్ని సేఫ్ గార్డ్ మాలో అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందండి సార్ ఇది మీరు చూస్తే ఫస్ట్ డైవర్షన్ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి దేనికి కేటాయించబడాలో దాన్ని కేటాయించుకున్నాం. రకరకాల పరిస్థితులకి ప్రతిసారి కొంచెం ఫైనాన్షియల్ ఫిజికల్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, కానీ అసలు ఇవన్నీ తొమ్మిదిలో దొరికిస్తుంది లాస్ట్ ప్రభుత్వం. సో దానికి ఖచ్చితంగా ఒక నియంత్రించే ఒక వ్యవస్థ ఉండాలి. ఉదాహరణకి ఇదివరకు ఫండ్స్ డైరెక్ట్ గా స్టేట్ ఎక్స్చేకర్కి వచ్చేస్తే ఎన్ని సెంట్రల్ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ కూర్చోబెట్టి నీకు పంచాయతీలు డైరెక్ట్ అకౌంట్స్ పంపిస్తాం, లేదంటే ఇలా ప్రత్యేకించి స్ట్రీమ్లైన్ చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే
we'll take that kind of action. I think it is needed, but how do we do it? We'll have our explain. డ్రింకింగ్ వాటర్ ఓన్లీ గ్రేనరీ కలర్ లో ఉంటుంది సార్. రీసైక్లింగ్ చాలా లో ప్రాసెస్ లో చేస్తున్నారని అయితే కూడా మంచి ఆర్ఓ ప్లాంట్ లో కొనుక్కునే పరిస్థితి కాకినాడ కార్పొరేషన్ లో ఇది ఉన్నాయి. నేను ఏమన్నా నేనే చూసాను. అంటే ఎన్ని అది అదే ఏమన్నానంటే అసలు ఈ ఆకుపచ్చ నీళ్ళు అది ఎక్కడో మనకి అది ఏమున్నది ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాం. మనం ఆక్వాకల్చర్ సంపద అయిపోయింది రావడం. అలాగే ఉదాహరణ కైకిలో నియోజకవర్గం తీసుకుంటే 80% అక్కడ నీళ్లు లేవు. అన్ని చెరువులు లభిస్తాయి. మొత్తం గ్రౌండ్ మొత్తంలో పారైపోయింది. కొందరు ఆర్ఓ ప్లాంట్స్ మీద బతకాల్సిన అవసరం. అది ఏంటంటే చాలా మంది లక్షలాది మంది ఆధారపడిన పరిశ్రమ దాన్ని రాత్రికి రాత్రి మార్చలేదు. దాన్ని ఏమంటారు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపించిన తర్వాత ఇంక్రిమెంటల్ ఇప్పుడు అన్నట్టుగా కోనకార్పస్ ప్లాంట్ ఒకేసారి తీసేయకుండా ఇలాంటివి అలాంటి సమస్యలు చేయాలి.